వెల్కమ్ బ్యాక్. చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ చిరుమల్ల రాకేష్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. రాకేష్ గారు నమస్తే. రాకేష్ గారు, మనం చూస్తున్నాం హైదరాబాద్లో ఇప్పటికే అనేక సందర్భాల్లో పేదల ఇల్లు కూల్చిన దానిపై పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శల వెలువ ఎట్లా కొనసాగిందో మనం చూసాం. పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి జాగా లేదు, కానీ ప్రభుత్వ అధీనంలో ఉన్న భూములను తెగనమ్మాలనే ప్రభుత్వం ప్రయత్నిస్తుందనే వార్త మనం చూస్తున్నాం. దాదాపు 30,000 కోట్లను సమీకరించుకోవాలి, ఖజానాను నింపుకోవాలనే ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఎట్లా చూడాలి? హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన భూములు దశాబ్దాల పాటు ప్రభుత్వ అధీనంలో ఉన్న భూములను తెగనమ్మే ఈ ప్రయత్నాన్ని ఎట్లా చూడాలి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సీతారాం రాజు గారు, మీకు, పాపారావు గారికి, అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులు. సార్, ఇక్కడ కంపల్సరీ మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారిని తలుచుకోవాల్సింది. కేసీఆర్ గారు ఏ విధంగా తెలంగాణలో ఉన్నటువంటి భూములను రక్షిస్తూ, అంటే వాటిని ప్రజా వినియోగానికి, ప్రజా ప్రయోజనానికి వాడుతూ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిండనే అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒక అంశం సార్, అంటే నాకు సిటీ నడిబొడ్డున వీళ్ళు ఏదైతే మంత్రుల సబ్ కమిటీ వేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి జాగాలు ఎత్తుకుతుంటే నాకు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, ఇప్పుడు ఒకటి 200 కోట్లకు పోయింది, కోటి అంటే అది ఎకరం భూమి పోయింది అని చెప్పేసి డైలీ ప్రకటించుకునే కాంగ్రెస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి మాత్రం ఇల్లు దొరుకుతలేదు అని. డబుల్ బెడ్రూమ్ కాదు సార్, అది సారీ వాళ్ళు కట్టేది సింగిల్ బెడ్రూమే, ఇందిరమ్మ ఇల్లు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటే, ఇందిరమ్మ ఇళ్ళలో కూడా మోసం సార్. మళ్ళీ జాగా సంగతి పక్కన పెడదాం. ఇప్పుడు సబ్ కమిటీ వేసారు, ఏడ గవర్నమెంట్ జాగా ఉందని లెంకుతారు. ఓకే, ఇంకోటి ఏంది, ఆ ఇందిరమ్మ ఇళ్ళలో కూడా మోసం. ఏమని పెట్టారు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు 1,00,000 ఇళ్ళు కట్టిండు హైదరాబాద్లో, 1,00,000 ఇళ్ళు కట్టిండు, అందరికీ ఇచ్చేసిండు పేదలకు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, వాళ్ళు 1,00,000 ఇళ్ళు అని చెప్పేసి ఇందిరమ్మ ఇల్లు 1,00,000 ఇళ్ళు అని చెప్పేసి మొత్తం ఫ్లెక్సీలు కట్టుకున్నారు. దానికో 100 కోట్లు ఖర్చు పెట్టారు. 100 కోట్లు ఖర్చు పెట్టారు, 200 కోట్లు ఖర్చు పెట్టారు, ఎక్కడ చూసినా ఫ్లెక్సీలే. కానీ వాళ్ళు ఇస్తున్నది ఎంత, 7,680 ఇళ్ళు మాత్రమే వాళ్ళు చెప్పింది. మళ్ళా బోంగా దాంట్లో ఏంది, ప్రతి ఒక్కరు 6 లక్షల రూపాయలు కట్టాలి. ఎవరికైతే ఇల్లు కావాలో కేసీఆర్ గారేమో ఉచితంగా ఇచ్చారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కండిషన్ ఏంటంటే, ప్రతి ఎవరైతే ఇల్లు కట్టుకుంటూ వాళ్ళు అంత ఉంటారో 6 లక్షల రూపాయలు కట్టాలి. 6 లక్షల రూపాయలు పేదవాడు కట్టాలి, 2 లక్షల రూపాయలు కేంద్రం నుంచి తెచ్చుకుంటారట, 3 లక్షల రూపాయలు బ్యాంకు లోన్ తీసుకొస్తారట. ఇక మరి నువ్వు కట్టేది ఏమున్నది దాంట్లో? అది కూడా ఏ భూమి పెట్టి, ఇప్పుడు హౌసింగ్ బోర్డు భూములు ఉన్నాయి కదా, హౌసింగ్ బోర్డు భూములను తనఖా పెట్టి మళ్ళీ వాటినేమో అమ్ముకుంటాట. మీకు ఒకటే గమనించండి, ఎంత దిగజారిన ప్రభుత్వం అంటే, ఎస్బీఐ బ్యాంకుకు గతంలో ప్రభుత్వమే, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2007లోనే 8లో 10లో అమ్మిరు. దాని వల్ల డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తారు. అది వాళ్ళకి సంబంధం లేకుండా, అసలు ఎస్బీఐకి నోటీస్ ఇవ్వకుండా ఆ భూమిని వేరే వాళ్ళకి వేరే మిషం అమ్మేసారు. అరే ఇట్లెందుకు అమ్మిరని వాళ్ళు హైకోర్టుకు పోయారు. పోతే వాళ్ళని బెదిరిస్తాడు, నీ అకౌంట్లోకించి పైసలు తీస్తా, మొత్తం గవర్నమెంట్ దాంట్లోకించి నీ దాంట్లో ఏం అకౌంట్లో పైసలు పడకుండా చేస్తా. అరే బాబు, బ్యాంకుకి పైసలు అవసరం కదా, నీకు పైసలు అవసరం ఉన్నాయని వాళ్ళు చెప్పంగా చల్లబడ్డాడు. ఓకే, కంచె గచ్చిపోలే అండి. ఏది, సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని, ఆ భూముల్ని ఏం చేస్తాడు, వాటిని ఐసిఐసిఐ బ్యాంక్ తాకట్టు పెట్టి 10,000 కోట్లు తెచ్చుకుంటాడు. యూనివర్సిటీ భూములు నువ్వు తాకట్టు పెట్టుడు ఏంటని యూనివర్సిటీ విద్యార్థులంతా అది విజృంభించగానే దాన్ని కేటీఆర్ గారు లీడ్ చేసి దాన్ని ముందర తీసుకుపోగానే మళ్ళీ దాని నుంచి డ్రాప్ అవుతాడు. ఏది, అగ్రికల్చర్ యూనివర్సిటీ అండి. అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాలు ఇచ్చిండు హైకోర్టుకు. ఓకే, హైదరాబాద్లో ఒక అద్భుతమైనటువంటి యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఆచార్య జయశంకర్ యూనివర్సిటీ, అంతకుముందు ఎన్జిరంగా యూనివర్సిటీ అని పేరుండే. ఆ యూనివర్సిటీలోకి ఎంచి నువ్వు 100 ఎకరాలు, నువ్వు ఫ్యూచర్ సిటీ అని కడుతున్నావు కదా, దానికి 100 ఎకరాలు ఇవ్వచ్చు కదా మరి హైకోర్టుకు. ఎందుకు దీంట్లోకి యూనివర్సిటీలోకి ఎందుకు ఇచ్చినావు? సరే, నువ్వు వీడికి ఇచ్చినావు, మరి ఆ ఫ్యూచర్ సిటీ కూడా కాదు, అది ఫార్మా సిటీ. కేటీఆర్ గారు ఫార్మా సిటీ కడదామని చెప్పేసి, మొత్తం మన కరోనా టైంలో మనకు డ్రగ్ ప్రాబ్లం వచ్చింది, ఫార్మా సిటీ కడదామని చెప్పేసి 1,400 ఎకరాలు అది జమ చేసి పెట్టు. ఓకే, దాన్ని కూడా అమ్ముకుంటా. అరే నువ్వు ఏజుడు అమ్ముకుంటే ఏది కానీ వేలానికి వేసుడే. ఇప్పుడు ఇంకొక కథ కొత్తగా మొదలైంది. ఇప్పుడు 2,665 ఎకరాలు హైడ్రా హ్యాండ్ ఓవర్ చేసుకుందట. హైడ్రా హ్యాండ్ ఓవర్ చేసుకున్నది ఏ భూములు? పార్కులు, బఫర్ జోన్లు, FTL. మరి దాన్ని ఎట్లా అమ్ముతావు? 90,000 కోట్లు ఎట్లయితే నీకు? 1,00,000 కోట్లు ఎట్లయితాయి? నువ్వు దాన్ని అన్నదే బఫర్ జోన్లో కబ్జా చేసినని కూలగొట్టినావు, గవర్నమెంట్ పార్కులను కూలగొట్టినావు. మరి దాన్ని నువ్వెట్లా అమ్ముకుంటావు ప్రభుత్వంగా? బఫర్ జోన్లో వేరేటోడు కట్టచ్చా? అంటే ప్రభుత్వం అమ్ముకోవచ్చా?
మధుకాన్ రిడ్జ్కు ఆ రోజున్నటువంటి కండిషన్ తగ్గిస్తే ఓకే ఏదైతే మూసీ రివర్కు బఫర్ జోన్ అంతకుముందు 90 మీటర్లు ఉంటే దాన్ని తగ్గించేసి 50 మీటర్లు తీసుకొచ్చారు. మధుకాన్ రిడ్జ్ బిల్డింగ్ ఆడగాడితే ఈరోజు అది బఫర్ జోన్ ఉందని కూలగొడతావు. ఓకే మళ్ళీ అదే మధుకాన్ రిడ్జ్ బేస్మెంట్ నేను అమ్ముతా అంటే ఆ జాగాను నేను అమ్ముతా అంటే అక్కడ ఉన్న పేదలను నిలగొడతావు, అక్కడ కొనుక్కున్నావు నిలగొడతావు, నువ్వు కొత్త కడతావు మళ్ళా. ఇదేం కథ అంటే ప్రభుత్వం అంటే గుంజుకుండా, రైట్, ప్రభుత్వం అంటే ప్రజల మీద కుట్ర చేసుడా. ఓకే ఇప్పుడు కొత్తగా ఏం చేసిండు 22A అని పెట్టేసిండు. ఓకే 22A ఏంది, దాంట్లో ABCDE ఉంటుంది. ఓకే దాంట్లో ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టుబడేసిండు అన్ని. ఎక్కడెక్కడ దిల్సుఖ్ నగర్లో ఎస్బీహెచ్ కాలనీ అని ఉంటుంది. బ్యాంకు ఎంప్లాయీస్ అందరూ కలిసి ఒక 30 ఏళ్ళ కిందట ఒక వెంచర్ వేసుకొని కొనుక్కున్నాం. అది ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెడతావు. ఉప్పల్లో 600 ఎకరాలు పెడతావు. అసలు ఏంది, ఏం చేస్తున్నావు నువ్వు ప్రభుత్వంగా? ఓకే అంటే ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి డబ్బులు గుంజుకుండా, లేకపోతే వాళ్ళ ఇండ్లు గుంజుకుండా, వాళ్ళ జాగరు గుంజుకుంటా, ఇదా ప్రభుత్వం అంటే? రైట్. ఒక అద్భుతమైన సంక్షేమ పథకాన్ని చేపట్టాలి. ఈరోజు చెప్తున్నాంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. నాట్ ఓన్లీ హైదరాబాద్, టోటల్ స్టేట్లో. ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడికక్కడ భూములను బెదిరియాలి, గుంజుకోవాలి, వాటిని వేలమేయాలి. ఓకే నువ్వు హైదరాబాద్ భయభ్రాంతులకు గురి చేస్తావు, ప్రైవేట్ జాగాలలో పోతావు, నువ్వు ఏ జాగాను పడితే ఆ జాగా కబ్జా చేస్తా అంటావు అమ్ముకోనికి. ఇదే అండి ప్రభుత్వం. ప్రభుత్వం అంటే ఒక ఫ్యూచర్ నిర్మించాలి, పేద ప్రజలకు ఉచితంగా ఇవ్వాలి. నువ్వు వాళ్ళని పైసలు కట్టమంటావు, వీళ్ళ దగ్గర భూములు గుంజుకుంటావు, ఉన్నిళ్ళు కూలగొడతా అంటావు, 22A పెడతా అంటావు. ఏంది అసలు, వాట్ ఈస్ గోయింగ్ ఆన్? రైట్. నెక్స్ట్ వచ్చేసి దానికి ఇది ఒక దిక్కు నడుస్తూనే ఉంటే రెవెన్యూ మినిస్టర్ కొడుకు అన్ని 22Aలో పెట్టేసి ప్రతి ఒక్క అక్కడ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్నటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని భయభ్రాంతులు చేసి అలా భూములు గుంజుకుంటారు. ఓకే ఒకటే పని మీద ఉన్నారండి. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందాలి, సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందాలి, ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఇవి కాదు, రోజు ఎవరి ఏడ భూమి ఉన్నది ఏడ గుంజుకొని రావాలి. గతంలో అన్నారు కదా నేను ఓన్లీ రియల్ ఎస్టేటే చేస్తాను. ఈ రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చిపడేసి, రైట్, ప్రభుత్వం అంటే ప్రభుత్వ అధికారులు అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అంటే మొత్తం ఒకటే పని పెట్టుకున్నారు రియల్ ఎస్టేట్. అది మళ్ళీ ధర పడిపోతుంది పేద ప్రజలు కొనడానికి. ఇప్పుడు నేనేమంటానంటే నువ్వు నిజంగానే మంచి గ్రోత్ ఉంటే అభివృద్ధి ఉంటే ఇంకా రియల్ ఎస్టేట్ పెరగాలి, పెరుగుతలేదు. కాబట్టి ఇక్కడ ఏమంటారు, నువ్వు ప్రభుత్వ అవసరాలకి ఏదన్నా భూమి అంటే లేదంటాడు. ఓకే మీకు దీనిలో ఒకటే ఉదాహరణ చెప్తాండి. కేసీఆర్ గారు సిటీ నడి బొడ్డున, ఇంకా ఇలా కన్ను వల్లే కానీ కన్ను పడ్డా కానీ ఊకునేది లేదు. కానీ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉండే నీమ్స్ పక్క పొంటి 27 ఎకరాలు నీమ్స్ హాస్పిటల్కు రాసిచ్చిండండి. ఒక అద్భుతమైనటువంటి ఇక్కడ దవాఖానా నిర్మాణం జరగాలి, ఒక మెడికల్ కాలేజ్ రావాలని టిమ్స్ అని చెప్పేసి ఎక్కడికక్కడ భూములు మీకు అది మన బొల్లరంగాడ కావచ్చు, అల్వాల్ దాటిన తర్వాత బొల్లరంగాడ కావచ్చు, లేదా కొత్తపేటలో కావచ్చు, లేకపోతే ఇక్కడ అనేది అదే ఎల్బీ నగర్ కొత్తపేట అండి, కొత్తపేట ఫుడ్ మార్కెట్ సనత్ నగర్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఏది ఎర్రగడ్డలో కావచ్చు. ఒక అద్భుతమైనటువంటి ఏదైతే ప్రభుత్వ భూమి కనిపిస్తే అక్కడ అద్భుతమైనటువంటి ప్రజా భవనాలు వచ్చినాయి, దవాఖాన్లు వచ్చినాయి, మెడికల్ కాలేజీలు వచ్చినాయి, కలెక్టరేట్లు వచ్చినాయి. ఇది అండి తెలంగాణ అంటే. ఒక అద్భుతమైన ఇరిగేషన్ ప్రాజెక్టులు వచ్చినాయి. ఇదేందండి మొత్తం రాగానే కాంగ్రెస్ పార్టీ అంటే దాచుకో అన్నట్టు ఎక్కడికక్కడ దోపిడీకి గురి చేస్తుంది. రైట్. చాలా కీలకమైన అంశం మనం చూస్తున్నాం. కేసీఆర్ గారి హయాంలో హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో విలువైన భూముల్లో ప్రభుత్వ ఆసుపత్రులను, టిమ్స్ వంటి కీలకమైన ఆసుపత్రుల నిర్మాణాన్ని చేపట్టి పేదల అవసరాల కోసం వాటిని నిర్మిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి పూర్తిగా ప్రభుత్వ భూములను ఈ రకంగా పేదల ఇళ్ల కోసం కావచ్చు, పేదలకు సంబంధించిన వైద్య అవసరాల కోసం కావచ్చు, వాటి కోసం ఆలోచించకుండా తెగనమ్మడం అనేది అత్యంత దారుణమైన చర్యగా రాకేష్ గారు కూడా అభివర్ణిస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మరో కీలకమైన అంశం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పాపారావు గారు, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలకు సంబంధించి 75 టూర్లు ఇప్పటివరకు ముగిశాయి. ఢిల్లీ యాత్రకు వజ్రోత్సవం అంటూ ఈ వార్త మనకు కనిపిస్తూ ఉంది.